నమస్కారం. సహజ నేచురల్‌కి స్వాగతం అండి. ఈరోజు మనం ఇండిగో ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇది ఇండిగో ప్లాంట్ చాలా వరకు చాలామందికి తెలిసే ఉంటుంది. దీన్ని నీళ్ళ చెట్టు అని కూడా అంటారు. దాన్ని వాటర్‌తో కాకుండా నేను టీ డికాషన్‌తోటి కలుపుతానండి ఇండిగో కూడా. మీరు ఒకసారి చూపిస్తాను ఎలాగ కలుపుతానో చూడండి. హాట్ వాటర్‌తో కలుపుకోవాలి అసలు మామూలుగా అయితే ఇండిగో. కానీ నేను ఇలాగా టీ డికాషన్‌తో కలిపి చూసానండి. మామూలు వాటర్ కంటే ఇలా డికాషన్‌తో కలిపింది ఇంకా బాగా కలర్ వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఇది ఇండిగో పౌడర్ మన దగ్గరే ఉంటదండి. మన దగ్గరే మనం సేల్ చేస్తాము. ఆ పౌడరే తీసుకున్నాను. ముందుగా ఆ పౌడర్ మనం టీ డికాషన్ మరిగి చల్లారకుండానే వేడిదే కలుపుకోవాలండి. కలుపుకుంటే వేడిదే కలపడం వల్ల ఇంకా బాగా పనిచేస్తుంది ఆ వేడిది. కానీ ఇండిగో కలిపిన తర్వాత ఎక్కువ సేపు ఉంచొద్దండి. 5 నిమిషాల్లో, 10 నిమిషాల లోపే మన హెయిర్‌కి పెట్టేయాలండి. చాలామంది తెలియక ఇండిగో కలిపేసి అలా పక్కన పెట్టేస్తారు. అలా పెట్టొద్దండి. వెంటనే హెయిర్‌కి పెట్టేయాలండి. లేపోతే మనం అలా పెట్టకపోతే మనం ఏ బౌల్‌లో ఉండగానే కలర్ వచ్చేస్తదండి. అది ఇంక్రీజ్ అయిపోతుంది కలరు. మనం అది హెయిర్ మీదే అవ్వాలి ఆ కలరు. అయితే ఇండిగో అంటే ఇది ఓన్లీ బ్లాక్ కాదు, బ్లూ అండి. ఇండి బ్లూ అంటారసల దీన్ని. నీలి చెట్టు అంటారు తెలుగులో. బ్లూ కలర్ వస్తుందండి. మన హ్యాండ్ గూడా జెడ్ బ్లాక్‌లా వచ్చేదండి మనం హ్యాండ్స్‌కి తగిలినా కూడాని. నేచురల్ కలర్స్ అన్నీ అలాగే ఉంటాయండి. అయితే ఇవి స్లోగా మనం పెట్టుకున్న రోజు కంటే తర్వాత రోజు, మూడో రోజుకి బాగా కలర్ వస్తదండి. ఇది ఇండిగో పెట్టుకున్న తర్వాత ఏం చేయాలో నేను చెప్తానండి. లాస్ట్ వరకు చూడండి. నేను ఇండిగో పౌడర్‌లో ఎగ్ కూడా కలుపుతానండి. ఎగ్గు స్మెల్ ఇష్టం లేనోళ్ళు ఎగ్ మానేయొచ్చండి. నేనైతే ఎగ్ యెల్లో కూడా యేసుకుంటాను. యెల్లో కూడా ఎందుకు యేసుకుంటున్నాను అంటే, ఎగ్గు మనకి ఇంకా హెయిర్‌కి ఇంకా ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఉంటాయండి ఎగ్ వల్ల. ఎగ్ వల్ల మనకి కండిషనింగ్‌కి కూడా ఉపయోగపడుతుందండి ఎగ్గు. హెయిర్‌కి చాలా మంచిదండి. నాకు స్మెల్ ఇష్టం లేనోళ్ళు మానేయొచ్చు. దీంట్లోనే మనం ఎగ్‌తో పాటు అలోవెరా జెల్ కూడా కలుపుకోవచ్చండి. అలోవెరా జెల్ కూడా మనకి హెయిర్‌కి చాలా మంచిది. బావుంటుంది షైనీగా జుట్టు. కానీ ఇలా కలుపుకున్నాక ఎక్కువసేపు బయట ఉంచకుండా పెట్టుకోవడమే మంచిదండి. ఇవి మనం నేచురల్ అని ఏయైనా సరే ఇప్పుడు కెమికల్ మనం డైలీ యేసుకుంటున్నాం అనుకోండి, వెంటనే కలర్ వచ్చేస్తాయండి. కానీ ఇంకా వైట్ హెయిర్ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుందండి కెమికల్ డై వేసుకోవడం వల్ల. కొంచెం ఉన్న వైట్ హెయిర్ కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. ఇవి నేచురల్ కలర్స్ అలా కాదండి. మనకి అది కొంచెం కొంచెంగా మనకి వైట్ కూడా గ్రే కలర్ వస్తుందండి. వైట్ హెయిర్ ఊరికే ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడే మీకు జెడ్ బ్లాక్ వచ్చేదండి ఇండిగో పౌడరు. లైట్‌గా గ్రే కలర్ వస్తుందండి. తర్వాత లైట్‌గా కలర్ అలా అలా షేడ్ అవుతా లాస్ట్‌కి మన హెయిర్ కలర్‌లోకి కలిసిపోతుందండి. అలా పెట్టగా. అందుకని మనం తొందరగా ఎక్కువ వైట్ హెయిర్ ఎక్కువ ఉన్నవాళ్ళు కొంచెం 15 రోజులకు ఒకసారి పెట్టుకుంటే మంచిదండి. అలా కాకుండా కొంతమంది ఏమంటారంటే, "మీరు పెట్టుకుంటే బాగా కలర్ వస్తుంది. మేము పెట్టుకుంటే అంత బాగా రావట్లేదు" అని అడుగుతున్నారు. దానికి కారణం నేను చెప్తానండి. ఇంతకుముందు మనం కెమికల్ డై యేసుకొని ఉంటేనండి, ఇండిగో పెట్టుకున్న వెంటనే మనకి ఎక్కువ కలర్ రాదండి. అదేంటి మీకొస్తుంది మాకు రాలేదని అనుకుంటారు. అంటే మీరు కెమికల్ ఎక్కువ రోజులు మన హెయిర్ మీద ఉండిపోయి, మనం ఈ సహజమైన కలర్స్ యేసినప్పుడు కలర్ రాదండి. దాని ఎఫెక్ట్ పోయే వరకు మీరు దగ్గరగా 10 రోజులకి ఒకసారి, 12 రోజులకి ఒకసారి అలా పెట్టుకున్నారనుకోండి, మన ఆ కెమికల్ ఎఫెక్ట్ పోయి తర్వాత నుంచి మనకి హెయిర్‌కి బాగా పనిచేస్తుందండి ఇండిగో. అందరికీ ఒకలాగే పనిచేస్తుందండి. కాపోతే ఇది కూడా ఇండిగో కూడా కొంతమందికి పడదండి. మన నేచురల్ ప్రొడక్ట్స్ కూడా అందరికీ పడవు. ముందు ఏదైనా సరే ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలండి. కొంచెం మనం చేసుకుని మనకు ఓకే అనుకున్నాకనే హెయిర్‌కి ఏసుకోవాలండి. ఇండిగో వల్ల మనకి హెయిర్ కలర్‌కే అనుకుంటారండి చాలామంది. హెయిర్ కలర్ కూడా కలర్‌తో పాటు జుట్టు పెరుగుదలకి, మనకి స్కిన్ను ఆ హెయిర్ మీద స్కాల్పు హెల్తీగా ఉండటానికి, ఈ రూట్స్ హెల్తీగా ఉండటానికి చాలా సహజంగా మన హెయిర్ పెరుగుతుందండి. మీరు ఇండిగో, హెన్నా 2 పెట్టుకుని హెర్బల్ షాంపూ, హెర్బల్ ఆయిల్ వాడుకుంటే చూడండి మీ హెయిర్ గ్రోత్ అవుతానే ఉంటది. మామూలుగా మనం ఇవి హెర్బల్స్ పెట్టి మళ్ళీ షాంపూలు ఇవన్నీ మనం కెమికల్‌వి వాడితే కొంచెం ఎఫెక్ట్ ఉండకపోవచ్చేమో గానీ, దీని రిజల్ట్ మాత్రం ఇవి వాడుతూ ఇవి చేస్తే గానీ రిజల్ట్ చాలా బావుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇండిగో మనం వాష్ చేసుకున్నాక కూడా ఆ రోజు మనం ఇండిగో పెట్టుకున్న రోజు వాష్ చేసుకోవాలి, షాంపూ చేయొద్దండి. ఓన్లీ వాటర్తోటే వాష్ చేసుకోవాలి. తర్వాత రోజు మనం ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకున్నాక తర్వాత మీ ఇష్టం 2 రోజులకైనా 3 రోజులకైనా షాంపూతో వాష్ చేసుకోవాలండి. అప్పటి వరకు షాంపూతో వాష్ చేయొద్దండి. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ ఫాలో అవ్వండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.